రేపు శుక్రవారం రోజు మర్చిపోకుండా మీ ఇంటి పసుపు డబ్బాలో ఇది ఒకటి వేయండి. మార్గశిర మాసంలో వచ్చే మొదటి శుక్రవారం రోజున ఎవరైతే పసుపు డబ్బాలో ఇది వేస్తారో వారు ఎంతటి పేదవారైనా సరేనండి కుబేరులైపోతారు. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలానే కాకుండా వారి సంపాదన పెరుగుతుందని కూడా మనం చెప్పొచ్చు. కాబట్టి మీ ఇంటి పసుపు డబ్బాలో ఇది వేసుకోండి. పసుపు గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు కదండి. పసుపు గురించి మనందరికీ తెలిసిందే కదా. పసుపు లక్ష్మీదేవి రూపంగా భావించబడుతుంది. అలానే కాకుండా పసుపు శుభ సూచికగా కూడా భావిస్తారు. కాబట్టి మీ ఇంటి పసుపు డబ్బాలో ఈ యొక్క వస్తువుని పెట్టుకోవడం వల్ల అయితే ధనం మీ ఇంట్లోకి వస్తుంది. అలానే కాకుండా ధన సమస్య ఏదైతే ఉంటుందో అది తీరిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. పసుపు డబ్బాలో ఏం వేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే శుక్రవారం కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ చిన్న పరిహారం చేసుకుంటే సరిపోతుందన్నమాట. చాలా మంచి రిజల్ట్ని చూడొచ్చు అని చెప్పొచ్చు. అంటే శుక్రవారం ముఖ్యంగా లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది. కానీ ఈ మార్గశిర మాసంలో మనం గురువారాలనే అమ్మవారిని పూజించుకుంటాం. అయినప్పటికీ కూడా శుక్రవారం లక్ష్మీదేవిని కూడా పూజిస్తాం కదా. అంటే ఆవునేతితో దీపం పెట్టడం కానీ, లేదంటే నార్మల్గా దీపం పెట్టడం కానీ, అమ్మవారిని పూజించడం కానీ, కొన్ని నియమాలను ఆచరించడం కానీ మనం చేస్తూ ఉంటాం కదండి. కాబట్టి ఏంటంటే శుక్రవారం సూర్యోదయానికి ముందే మీరు నిద్ర లేవండి. అలా లేచిన తర్వాత మీ ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి. అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక మీరు మీ ఇంటిని క్లీన్ చేసుకునేటప్పుడు శుక్రవారం మర్చిపోకుండా ఉప్పు నీటితోనే మీరేంటంటే ఇంటిని క్లీన్ చేయండి. అంటే మీరు ఇప్పుడు మాపు వేసేటప్పుడు కావచ్చు, ఫ్లోర్ని క్లీన్ చేస్తారు కదా, లేదంటే మనం వాకిల్ని కడుక్కుంటూ ఉంటాం కదండి. అలాంటప్పుడు ఏంటంటే ఆ నీటిలో కొంచెం ఉప్పుని వేసేసుకొని కడిగేసుకుంటే ఏమవుతుందంటే కనుక ఇంట్లోకి చెడు శక్తి అనేది రాదు, మంచి శక్తులు మాత్రమే ప్రవేశిస్తాయి. అలానే కాకుండా దైవానుగ్రహం కలగటానికి కూడా ఇలా మనకు ఉపయోగపడుతుంది. పసుపుని ఎందుకు వేయొద్దు అంటే కనుక పసుపు శుక్రవారం ఏంటంటేనండి బయటికి వెళ్ళకూడదని చెప్తూ ఉంటారు. కాబట్టి పసుపుని ఏంటంటే మీరు ఈ రోజున ముఖ్యంగా నీటిలో వేసి మనం ఇంటిని క్లీన్ చేయకూడదు. మిగతా రోజుల్లో చేసుకోవచ్చు, ఏం కాదు, కానీ శుక్రవారం చేయకండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక ఇలా ఉప్పు నీటితో మొత్తం కూడా మీరు అంటే క్లీన్ చేసేసుకుంటే మీ ఇంట్లో మీకు తెలియకుండా ఒకవేళ కారాత్మక శక్తి ఉంటే అది కూడా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ విధంగా ఆచరించేసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత గుమ్మానికి ఖచ్చితంగా పసుపు రాయాలి, కుంకుమతో బొట్టు పెట్టాలి. మనం నార్మల్గా పల్లెల్లో కూడా మన పెద్దవారు మనకు చెప్తూ ఉంటారు, పట్టణాలలో కూడా చాలామంది చేస్తారండి. కానీ కొంతమంది చేసుకునేంత సౌకర్యం ఉండదు కదా. కాబట్టి మీకు ఎన్ని పెయింట్లు ఉన్నా సరేనండి, మీ ఇంటి గుమ్మానికి పసుపు రాసేసి కుంకుమతో బొట్టు పెట్టి గుమ్మంపై గీతల ముగ్గు వేయాలి. అలా వేస్తే ఏంటంటే కనుక ఆ గడపని లక్ష్మీదేవి నచ్చుతుంది. ఆ గుమ్మాన్ని అమ్మవారు అంటే చాలా వరకు కూడా అంటే మెచ్చుతుందని మనకు పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఇలా చేయండి, వాకిట్లో ముగ్గు వేయండి. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించుకొని తలస్నానం అనేది చేసుకోండి. చాలామంది చెబుతారు శుక్రవారం తలస్నానం చేయకూడదని, కానీ శాస్త్రాల్లో అలా ఎక్కడ కూడా లేదు. శుక్రవారం ఖచ్చితంగా తలస్నానం చేసేసి అమ్మవారికి దీపం పెడితే ఏంటంటే కనుక లక్ష్మీదేవి అలాంటి స్త్రీని అంటే చక్కగా అనుగ్రహిస్తుంది, ఐదో తనాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఇలా శుక్రవారం పూట స్నానం చేయండి. స్నానం చేసే నీటిలో కూడా మనం ఏంటంటే పసుపుని వేసుకుని స్నానం చేస్తే చాలా మంచిది. ఒకవేళ ఏవైనా సరేనండి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నాయనుకోండి మీకు, అలాంటి వాళ్ళు శుక్రవారం శరీరానికి పసుపుని పట్టించి స్నానం చేస్తే చాలా మంచిదనమాట. ఇది చాలా మంది ఆచరిస్తారు, కొంతమందికి తెలియకపోవచ్చు. కాబట్టి శుక్రవారం ఖచ్చితంగా శరీరానికి పసుపుని పట్టించి స్నానం చేస్తే చాలా మంచిదనమాట. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే లక్ష్మీదేవికి దీపం పెట్టండి. ఆ తర్వాత చిన్న బెల్లం ముక్క కానీ పంచదార కానీ నైవేద్యంగా పెట్టేసి అమ్మవారికి ఇష్టమైన పుష్పాలు సమర్పించి ఆ అనంతరం ఏంటంటే తులసి కోటను కూడా పూజించేసుకుంటే సరిపోతుంది. సంధ్యా సమయంలో కూడా ఇంట్లో ఖచ్చితంగా దీపారాధన చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా చేయటం వల్ల ఏంటంటే కనుక లక్ష్మీదేవి మన ఇంట్లోకి ఆకర్షిస్తుందని నమ్మకం. కాబట్టి ఈ విధంగా ఆచరించేసుకోండి. శుక్రవారం సింపుల్గా మీ ఇంట్లో పూజ ఏ విధంగా చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇక ఆ తర్వాత వచ్చేసి మనమండి పసుపు డబ్బాలో ఈ యొక్క వస్తువుని వేసుకోవాలి. ఇది వేయటం వల్ల ఏంటంటే మనకు ఐశ్వర్యం లభిస్తుంది. మనం చాలా పేదరికంలో ఉండిపోతూ ఉంటాం కదా కొన్నిసార్లు, కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే కనుక ఎంతటి పేదరికంలో ఉండిపోతామంటే కనుక మనకు అర్థం కాదనమాట. ఎందుకు భగవంతుడు మమ్మల్ని ఇలా అంటే పరీక్షిస్తున్నాడు, ఎందుకు మరీ మమ్మల్ని ఇంత పేదవాళ్ళలాగా చూస్తున్నాడని కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే మనం బాధపడిపోతూ ఉంటాము. అలా బాధపడకుండా, అలా ఇబ్బంది మీరు పడిపోకుండా మీ ఇంటి పసుపు డబ్బాలు ఇది ఒక్కటి వేసుకోండి. ఎంత చక్కగా మీకు అంటే ఫలితం ఉంటుందంటే కనుక మీరు ఆశ్చర్యపోతారు. అంటే ఒకటేసారి మీరు పేదవాళ్ళ నుంచి కోటీశ్వరుల లిస్టులో చేరిపోతారని కాదు, ఉన్న దాంట్లో ఏంటంటే కనుకనండి మనం కొంచెం అంటే పేదరికాన్ని తొలగించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్నం చేసుకుంటే సరిపోతుందన్నమాట. చాలా మంచి రిజల్ట్ అయితే చూడవచ్చు అనమాట. ఎందుకు పసుపు డబ్బాలోనే వేయాలంటే కనుక పసుపు డబ్బా చాలా వరకు కూడా అండి పవిత్రతను కలిగి ఉంటుంది. ఒక విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పసుపు అనేది మంగళకరమైనది. కాబట్టి పసుపు డబ్బా అనేది కూడా చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. పసుపు శుభ సూచిక, అందుకే మన వంటగదిలో ఎప్పుడు కూడా మనం పసుపుని నిండుగా పెట్టుకుంటూ ఉంటాం. కొంతమంది ఏంటంటే కనుక గాజు పాత్రలు వేసి పెట్టుకుంటారు, కొంతమంది స్టీల్ డబ్బాలో వేస్తారు, కొంతమంది ప్లాస్టిక్లో వేస్తారు. కానీ
పూర్వకాలంలో మన పూర్వీకులు ఏంటంటే కనుక చిన్న చిన్న కుండలు ఉంటాయి కదండి, మట్టి జార్లు, అలానే కాకుండా ఇలా జార్లు ఉంటాయి కదా, అందులో వేసి పెట్టుకునేవారు. కాబట్టి మనం ఏంటంటే కనుక ఇప్పుడు అంటే ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు వేసుకుంటారు, కానీ నార్మల్గా స్టీల్ డబ్బాలో కానీ ఇలా ఒక చిన్న చిన్న జార్లలో కానీ మీరు పసుపుని పోసి పెట్టుకోండి. ప్లాస్టిక్ డబ్బాని అస్సలు వాడకండి పసుపుని, అది మంచిది కాదనమాట. పసుపుని ఇలా స్టీల్ డబ్బాలో వేసి మన వంటగదిలో మనం స్టోర్ చేసుకున్న మనకు మంచి ఫలితం వస్తుందన్నమాట. కాబట్టి ఏంటంటేనండి వంటగదిలో ఉండే చెడుని కూడా తరిమి కొట్టడానికి ఈ పసుపు ఒక రకంగా ఉపయోగపడుతుంది. అలా పసుపుని ఏంటంటే కనుకనండి మనం వంటల్లో వాడేటప్పుడు కూడా అది మనకు మంచి రుచి ఇస్తుంది. కాబట్టి ఏంటంటే మీరు చేసే వంటలు కూడా రెట్టింపు రుచి రావాలన్నా, మీ ఇంట్లో ఐశ్వర్యం తరగకుండా ఉండాలన్నా, మీరు పేదవాళ్ళలాగా ఒకవేళ అంటే పేదరికాన్ని అనుభవిస్తున్న పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న దాని నుంచి మీరు బయటికి రావడానికి శుక్రవారం ఏంటంటే కనుక గుర్తుపెట్టుకొని మీ ఇంటి పసుపు డబ్బాలో 2 లవంగాలను తీసుకోండి, చేతిలో పట్టుకోండి, సంకల్పం చెప్పండి. పేదరికం పూర్తిగా తొలగిపోవాలి, చక్కటి ఐశ్వర్యం లభించాలి, అలానే కాకుండా మాకు అంటే అమ్మవారి అనుగ్రహం కలగాలనేసి ఇలా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆ లవంగాలు ఏంటంటే కనుక మన పసుపు డబ్బాలో మనం వేసుకోవాలి. ఈ లవంగాలు వేస్తున్నాం కాబట్టి కొన్ని రకాల కష్టాల నుంచి కూడా మనం బయటపడగలుగుతాం. అలానే కాకుండా మనకి ఏంటంటేనండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది. మన వంటగదిలో ఎక్కువగా జ్యేష్ఠాదేవి నివసిస్తూ ఉంటుంది. ఆ జ్యేష్ఠాదేవిని బయటికి వెళ్ళగొట్టడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. మీరు అనుకోవచ్చు పసుపు డబ్బాలో వేసుకుంటే ఇవన్నీ కూడా ఎలా జరుగుతాయి అంటే కనుక మనకు పురాణాలు ఇలాగే చెబుతున్నాయి, పరిహార శాస్త్రంలో కూడా మనకి ఇలాగే చెప్పబడుతుంది. పసుపు డబ్బాలో ఈ వస్తువులను వేయటం వల్ల మంచి ఫలితాలను అయితే చూసే అవకాశాలు అయితే అధికంగా ఉంటాయి. ఎందుకంటేనండి పసుపు చాలా వరకు కూడా మనం తీస్తాము, అలానే కాకుండా మళ్ళీ మూత పెడుతూ ఉంటాం. తీసేటప్పుడు కావచ్చు, అలానే కాకుండా ఆ పసుపు మనం డబ్బాలో వేసుకున్నా, లేదంటే మనం ఇలా నార్మల్గా పెట్టుకున్న పసుపు కనిపిస్తూనే ఉంటుంది కదా. కాబట్టి ఏంటంటేనండి పసుపు చాలా వరకు కూడా యాక్టివేట్ అవుతుంది, అది దాని పని అది చేస్తూనే ఉంటుందన్నమాట. అందుకే పసుపుని ఎప్పుడు కూడా ఏంటంటేనండి మనము అంటే ఇంట్లో మొత్తం అయిపోయేంత వరకు కూడా పెట్టుకోకూడదు, డబ్బా ఖాళీగా పెట్టకూడదు. పసుపు ఇంకా అయిపోతుంది ఈ రోజున కానీ మనం ముందుగానే తెచ్చేసుకొని పసుపు డబ్బాలో పోసుకోవాలి. అలాంటప్పుడు మనకు ఫలితాలు వస్తాయి. కాబట్టి మీ ఇంటి పసుపు డబ్బాలో ఈ యొక్క లవంగాలను వేసి పెట్టండి. అలా వేసి పెడితే చాలా మంచిది. ఆ తర్వాత ఏంటంటే కనుక ఆ లవంగాలను మీరు పసుపు అయిపోతుంది కదా అప్పుడు పడేయకండి, ఎందుకంటే ఆ లవంగాలకు అతీత శక్తి ఉంటుందన్నమాట. పసుపులో లవంగాలు పెడుతున్నాం కాబట్టి వాటికి ఏంటంటే కనుక రెట్టింపు అంటే శక్తి అనేది కలుగుతుంది. కాబట్టి ఆ లవంగాలను తీసేసి ఏంటంటే మనం ధనం దాచే చోట దాచుకోవచ్చు, లేదంటే కనుక మన ఇంట్లో ఒక మూలలో పెట్టుకున్న మనకైతే మంచి ఫలితాలు వస్తాయి. కానీ అది ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు అనమాట. ఇలా మీ పర్సులో పెట్టుకుని అవి కొంచెం అంటే వాడిపోయిన తర్వాత వాటి పూలు కొంచెం ఇరిగిపోయిన తర్వాత వాటిని తీసి పడేయండి, అలా కూడా మీకు లాభాలు ఉంటాయి. కానీ మీరు పసుపు డబ్బాలు వేసిన తర్వాత వాటిని వెంటనే తీసి పడేయకుండా ఇలా మీ దగ్గర పెట్టుకుంటే ఇంకా మంచి ఫలితాలు అయితే మీరు చూడొచ్చు అనమాట. కానీ మీ ఇంటి పసుపు డబ్బాలు శుక్రవారం మాత్రం ఖచ్చితంగా ఈ వస్తువులను అయితే పెట్టుకోండి. చాలా చాలా అద్భుతమైన ఫలితాలను అయితే చూసే అవకాశం అయితే ఉంటుంది. పెట్టగానే మీరు ఏం కోటీశ్వరులు కారు, అలానే కాకుండా పెట్టగానే మనకు ఫలితాలు రావు. అవి ఏంటంటే కనుకనండి కొంచెం అంటే మనకు లేటుగా ఫలితాలు ఇస్తాయి, కానీ ఖచ్చితంగా ఫలితాలను ఇవ్వటం ఖాయమని చెప్పొచ్చు. పసుపు కొన్ని రకాల బాధల్ని తీసేస్తుంది. పసుపు చాలా వరకు కూడా అండి మనకేంటంటే కనుక శుభాలను సూచించి అశుభాలను దూరం చేసేసి మన జీవితాన్ని మార్చి మన జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యల్ని, కష్టాలను, బాధలను తీసేయడానికి ఉపయోగపడుతుంది. అందుకే చాలామంది కూడా బాగా డబ్బుండే వాళ్ళు కావచ్చు, లేదంటే కనుక కొంతమంది తెలిసిన వాళ్ళు బాగా ఏంటంటే కనుక పసుపు డబ్బాలో అంటే వాళ్ళ యొక్క సమస్యను బట్టేసి ఏంటంటే ఆ వస్తువులని పసుపు డబ్బాలో వేయటం జరుగుతుందని చెప్పడం జరుగుతుందన్నమాట. ధన సమస్య కోసం యాలకులు వేసుకుంటే కష్టాలు పోవటానికి, అలానే పేదరికాన్ని తొలగించుకోవడానికి లవంగాలను వేసుకుంటారు. అలానే కాకుండా దైవానుగ్రహం కలిగేసి ఇంటి పరంగా బాగుండటానికి చాలా వరకు కూడా మన కిచెన్లో చెడు వాసన, అలానే కాకుండా ఇంటి పరంగా కలిసి రాదు కదా, అలాంటప్పుడు ఏంటంటే కనుక రూపాయి బిల్లని వారం రోజులు పసుపు డబ్బాలో పెట్టి ఆ తర్వాత వాటిని దానం చేస్తారని మనకు పరిహార శాస్త్రంలో క్లియర్గా చెప్పబడుతుంది. కాబట్టి మీకు ఏ సమస్య ఉంటుందో దాని ప్రకారం వేసేసుకోండి. అలా చేయటం వల్ల అయితే మంచి ఫలితాలను అయితే మీరు చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విధి విధానాలను ఆచరించుకుంటూ కొన్ని నియమాలను చేసుకుంటూ మనం ఏంటంటేనండి చక్కగా కొన్ని పరిహారాలు చేసుకుంటే మన చేతుల ద్వారానే ఏంటంటే కనుక మన జీవితాన్ని మనం మార్చుకున్న వారం అవుతాము. అలాగే వచ్చేసి ఏంటంటే దైవానుగ్రహాన్ని కూడా మనం కలిగించుకున్న వారం అవుతాం. కాబట్టి తప్పకుండా ఈ విధంగా మీరు ఆచరించేసి ఫలితం పొందండి. అలానే కాకుండా మీ జీవితంలో ఉండే కొన్ని రకాల బాధలు కావచ్చు, సమస్యల్ని కావచ్చు తొలగించుకోండి. మీరు చాలా వరకు కూడా పేదరికంలో కొట్టుమిట్టాడుతుంటే ఈ పరిహారం ఒక్కసారి చేసి చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇదేంటంటే కనుకనండి 15 రోజులకు ఒకసారి ఆ యొక్క లవంగాలు ఉంటాయి కదా అవి మారుస్తూ ఉండాలి. అంటే పాతవి తీయాలి, మళ్ళీ కొత్తవి వేసుకోవాలి. కానీ మీరు లవంగాలు పెట్టేటప్పుడు పువ్వు ఉండాలి వాటికి. అంటే ఆ పువ్వే ఏంటంటే కనుక మనకు ఫలితాన్ని ఇస్తుందండి. ఆ పువ్వు లేకుండా మనం పరిహారం చేస్తే అది పెద్దగా ఫలితం ఉండదు కదా. కాబట్టి అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక పువ్వు ఉండే లవంగాన్ని తీసుకొని రెండింటిని తీసుకొని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత మీరు మనస్ఫూర్తిగా అంటే సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత మీరు ఆ పసుపు డబ్బాలు వేసుకోండి. ఎందుకంటేనండి ఇలా వేయటం వల్ల అయితే
మంచి శుభ ఫలితాలను చూసే అవకాశం ఉంటుంది. 15 రోజుల తర్వాత ఆ లవంగాలను తీసేసి మీరు ఒకవేళ పర్సుల్లో పెట్టుకోవచ్చు. మనం చెప్పాం కదా, అలా చేసుకోవచ్చు. లేదండి మేము పెట్టుకోమనుకుంటే వాటిని ఏంటంటే కనుక ఒక చెట్టు మొదట్లో వేయండి. ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. ఎందుకంటే పసుపులో పెట్టాం కాబట్టి వాటికి కొంచెం పవిత్రత ఉంటుందన్నమాట. అవి కొంచెం పవిత్రతను కలిగి ఉంటాయి, చెడుని కూడా తీసేసుకుని ఉంటాయి. కానీ అంత చెడుని అవి తీసేసుకోవు, మనకు మంచి ఫలితాలు ఇస్తాయి. అవి పవిత్రతను కలిగి ఉంటాయి. ఆ లవంగాలను ఏంటంటే కనుక మన దగ్గర పెట్టుకోవటం వల్ల ఇంకా మనకు మంచి యోగాలు సిద్ధిస్తాయని చెప్పొచ్చు. లవంగాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి. లవంగాల దీపం అన్నా లేదంటే లవంగాల పరిహారం అన్న సరే లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతూ ఉంటుందన్నమాట. లవంగాలు లక్ష్మీదేవికి అంకితం చేయబడతాయని కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే లవంగాలతో ఏ పరిహారాలు చేసుకున్నా కానీ తప్పకుండా ఆ తల్లి ఫలితాలను ఇస్తుందన్నమాట. అంటే మనం లవంగాలతో చేస్తే ఇంకా భయపడాల్సిన అవసరం లేదనమాట. ఎలాగైనా సరే మనకు ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని మనం చూసి ఆశ్చర్యపోతాం. కాబట్టి శుక్రవారం మార్గశిర మాసంలో మొదటి రోజు అంటే మొదటి శుక్రవారం చాలా అద్భుతమైన రోజు. కాబట్టి మీరు ఖచ్చితంగా మీ ఇంటి పసుపు డబ్బాలు ఇది వేసుకోండి. పేదరికాన్ని తొలగించుకోండి, ఐశ్వర్యవంతులుగా మారండి, ధనాన్ని సంపాదించుకోండి.